కొన్ని ఇన్సిడెంట్స్ అలానే ఉన్నాయన్నమాట. సో ఇంతకు ముందు కాలంలోనే ఆయనకి అంటే జనవరి ఆ టైంలోనే అతనికి డెత్ కాల్స్ రావడము, మెసేజెస్ రావడము, డెత్ వార్నింగ్స్ రావడము ఇలాంటివన్నీ చేశారన్నమాట. ఏదో ఒకటి చేస్తాం ఖచ్చితంగా, చాలా హార్ష్గా మాట్లాడిన ఆడియో కూడా రిలీజ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం వెనకాల ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది? అసలు ఎవరి ప్రవీణ్? ఏం జరుగుతుంది? ఎందుకు ఇంత అభిమానం జనాల్లోని? ఒక సెలబ్రిటీకి ఉన్నంత అభిమానం ఎంతమంది వచ్చారు చూసారు ఆయన వెనకట్ల. రాజకీయాల వరకు వెళ్ళింది, మత విద్వేషాల వరకు వెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది? మధ్యలో పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగారు? సో దీని గురించి వీళ్ళు మాట్లాడుకుందామండి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తాను. ఎక్కడైనా నేనేది మిస్ అయితే మీకు నాకు చెప్పండి కామెంట్ రూపంలో. వీడియో అంత విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో పాస్టర్ ప్రవీణ్ ఈయన ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే సికింద్రాబాద్, హైదరాబాద్ స్వస్థలం వాళ్ళది, సికింద్రాబాద్లో ఉంటారు. సో ఆయన అయితే వెల్ సెటిల్, ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఆయన ఫుల్ వెల్ సెటిల్. ఆయనకి అనడం ప్రకారం అయితే 1-2 సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఉన్నాయంటున్నారు. సో ఆ కంపెనీస్ నుంచి వచ్చే అమౌంట్ కూడా ఆయనకు వచ్చే, అందులో వచ్చే ప్రాఫిట్స్ని కూడా ఆయన వాడరేటండి. ఆ ప్రాఫిట్స్ని తీసుకొని వెళ్ళి క్రిస్టియన్స్కి ఇస్తూ ఉంటారంట, క్రిస్టియన్స్కి హెల్ప్ చేస్తూ ఉంటారంట, ఫండ్స్లో వేస్తూ ఉంటారంట, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఇంత మంచి అతని మీద ఎందుకు ఇంత దుమారం లేగుతుంది? సో ఇదే కాకుండా ఆయన చేసేది ఏంటంటే ఎవరికైనా హెల్ప్ కావాలన్నా ముందుంటారు. చాలా మందికి జాబ్లు ఇప్పించారు, చాలా మందికి చాలా హెల్ప్ చేశారు, ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు. జనాల్లో ఎప్పుడూ కూడా సమానత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు ఎక్కువ తక్కువ అనేది మాట్లాడకూడదు, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం ఏముందో అదే మనం ఫాలో అవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే జనాల్లో ఒక రకమైన పాస్టర్ ప్రవీణ్ పగడాలు అంటే ఒక రకమైన అభిమానం. అంటే వాళ్ళు క్రిస్టియన్నా హిందువా అనేది లేదండి. నేను హిందువులు చెప్పిన వీడియోస్ కూడా చూశాను, వీలైతే నేను అటాచ్ చేస్తాను. ఆయన చెప్పిన వీడియోస్లో కూడా ఆయన ఒక సమానత్వం గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఏ మతానికి సంబంధించిందని కాదు, అంత మంచితనం అని చెప్పి అందుకే ఇంత అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆయన మరణం గురించి అందుకే ఇంత బాధ వాళ్ళకి. సో ఆయన అది అనుమానాస్పదంగా జరిగిన మరణంలోని హత్య ఉందేమోనని వాళ్ళ బాధ. ఎందుకు హత్య ఉందేమోనని బాధ అంటే కొన్ని ఇన్సిడెంట్స్ అలానే ఉన్నాయన్నమాట. సో ఇంతకు ముందు కాలంలోనే ఆయనకి అంటే జనవరి ఆ టైంలోనే అతనికి డెత్ కాల్స్ రావడము, మెసేజెస్ రావడము, డెత్ వార్నింగ్స్ రావడము ఇలాంటివన్నీ చేశారన్నమాట. ఏదో ఒకటి చేస్తాం ఖచ్చితంగా, చాలా హార్ష్గా మాట్లాడిన ఆడియో కూడా రిలీజ్ చేశారు. సో ఎందుకు ఇది అంటే ఆయన అప్పుడే ఆయన ఒక మెసేజ్ పెట్టారు, నాకు డెత్ వార్నింగ్స్ వస్తున్నాయని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం ఇవన్నీ చేస్తే ఎవరు పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ ఏం పట్టించుకోలేదు. సో ఆయన్ని పట్టించుకోకుండా వదిలేశారు అనే ఒక పాయింట్ వేస్తున్నారు. అయితే ఈయనకి అంత వార్నింగ్, ఇంత మంచి పని చేసేవారు కదా, ఎంత మంచిగా ఉండేవారు, ఇంత మంచిగా అందరికీ సమానత్వం అనుకున్న అతని దగ్గర అసలు ఎక్కడి నుంచి గొడవలు వస్తాయి, ఎక్కడి నుంచి శత్రుత్వం వస్తుంది? సో ఆయనలో ఉన్న నెగిటివిటీ ఏదైనా ఉంది అంటే కొంతమంది కొన్ని పాయింట్స్ తీసింది ఏంటంటే, కొంతమంది చెప్పేది ముస్లిం ప్రకారంగా చూసుకుంటే ముస్లిం మతస్థుల గురించి, ముస్లిం మతం గురించి ఆయన తక్కువ చేసి మాట్లాడతారు అని. ఏమైనా డిబేట్స్లో పాల్గొన్నప్పుడు ఆయన చాలా ఓపెన్గా చాలా కొంచెం తక్కువ చేసి మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉంటారని వాళ్ళు ముస్లిం మతస్థులు అంటుంటే, ఇటువైపు నుంచి హిందువులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ హిందూస్ కానీ హిందూ మతం గురించి కొన్ని రాముడు సీత గురించి, మహాభారతం గురించి ఇవన్నీ కూడా చాలా తక్కువ చేసి మాట్లాడారు. సో ఇలాంటివి ఏమైనా ఆయన మీద శత్రుత్వాలు పెరిగేటట్టు చేస్తుంటాయి. సో అందుకనే వీళ్ళకి భయం. ఇంతే కాదు, హిందూ ముస్లిం అనే కాదు, క్రిస్టియన్స్లో కూడా తోటి పాస్టర్స్తో కూడా ఆయన ఏదైనా వాగ్వివాదం వచ్చినప్పుడు చాలా సీరియస్గా డిస్కషన్స్ చేసేవారంట. అలా కూడా వీళ్ళకి మధ్యలో కూడా గొడవలు ఉన్నాయని. సో ఈ విధంగా ఎవరి నుంచి అయినా సరే థ్రెట్ ఉంది అతనికి. దాని గురించి అయినా ఆయనది సహజ మరణం, అది యాక్సిడెంట్ మరణం కాదు, అక్కడ ఏదో జరుగుంటుందని వాళ్ళ బాధ. అయితే ఇక్కడ ఆయన మరణం ఇక్కడ యాక్సిడెంట్ అని ఎందుకు అంటున్నారంటే, మీరు ఆల్రెడీ మనం చూస్తూ ఉంటాం సీసీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఆయన ఏంటంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వస్తున్నారు. కొవ్వూరు దాటిన తర్వాత వెళ్ళాలి. ఈ యాక్సిడెంట్ ఎక్కడైంది? కొవ్వూరు దాటిన తర్వాత 10 కిలోమీటర్ల ప్లేస్, 10 కిలోమీటర్లు దాటిన తర్వాత అయ్యింది, హైదరాబాద్ నుంచి కొవ్వూరు. అయితే మధ్యలో జరిగిన సీసీ ఫుటేజ్ అంతా రికార్డ్ అయింది. ఆయన సింగిల్గా వస్తున్నారు, ఫ్రంట్ హెడ్ లైట్ కూడా వేసుకోలేదు. ఆ తర్వాత మేబీ పనిచేస్తుందో లేదో కూడా తెలియదు ఎవరికి. ఆ తర్వాత కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ దగ్గర సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. కొంత దూరం హైవే మీదకి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వెళ్తున్నప్పుడు ఒక కార్ వస్తుంది, ఆయన పక్క నుంచి ఒక బస్సు ఆర్ లారీ వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఆయన బైక్ సీసీ ఫుటేజ్లో పడలేదు. కానీ ఆపోజిట్లో వస్తున్న ఒక రెడ్ కలర్ కారు పడింది. తర్వాత అక్కడ దుమ్ము రేగినట్టు కనిపించింది అనమాట. సో అందరి డౌట్ ఏంటంటే ఆ రెడ్ కలర్ కారే
గుద్దేసింది యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది. ఆ కార్ ఎవరిది, ఎవరైనా ఇంటెన్షనల్గా గుద్దేశారా, సో లేదు అంటే నార్మల్ యాక్సిడెంటా అనేది ఒక డౌట్. సో కొంతమంది పాస్టర్స్ లేపుతున్న డౌట్ ఏంటంటే, పాస్టర్ విజయేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు. ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఆ బైక్కి ఒక స్క్రాచ్ కూడా లేదు. రెండోది వెనక నుంచి ఢీ కొట్టినట్టుగా చిన్న ఉంది, అది కూడా ఎవరు ఢీ కొట్టకుండా ఆయనంతటా ఆయనే జారి పడిపోయారని చెప్పడం, అది కూడా అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే జారి పడిపోతే స్కిడ్ అయిపోవాలి, ఆ రోడ్ ఉండాలి, కనీసం టైర్ మార్క్స్ అయినా పడాలి, ఆ పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి ఏవైనా చెదిరిపోవాలి. ఏమీ జరగలేదు, బండి నేరుగా గోతులో పడి ఉంది. బండి ఆయన మీద ఉందని చెప్పారు. అయితే ట్యాంక్ నిండా బ్లడ్ ఉంది, గాడ్ నిండా బ్లడ్ ఉంది, బ్యాక్ టైర్ నిండా బ్లడ్ ఉంది, హెల్మెట్ ఏమో ఆయన తలకే ఉంది, ఊడి పడిపోలేదు. ఇక మరి బ్లడ్ అంతా కనబడుతుంది, ఏం జరిగిందో తెలియదు. ఫ్రంట్ అయితే మాత్రం మొత్తం అంతా చాలా చూడడానికే చాలా భయంకరంగా బాధాకరంగా అనిపించింది. ఇంకా బ్లడ్ అక్కడక్కడ ఎందుకుంది, ఒక చెక్క మీద బ్లడ్ ఎందుకుంది, బ్యాక్ ఎందుకు బ్లడ్ ఉంది, సో యాక్సిడెంట్ జరిగినప్పుడు యాక్సిడెంట్ ప్లేట్లోనే అక్కడే పడిపోతారు కదా, అక్కడే ఉండాలి కదా. సో ఇలాంటి రకరకాల డౌట్లు, రకరకాల అనుమానాలు లేపుతున్నారు. ఎందుకంటే అది ఖచ్చితంగా హత్య జరిగింది. ఇంతకు ముందే పోయిన నెలలోనే ఆయనకి చాలా థ్రెటన్స్ వచ్చాయి. ఖచ్చితంగా ఇది ఎవరో కావాలని చేశారు అని మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఇది మతపరమైన హత్య అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అందుకనే పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం అంత దుమారం లేగుతుంది. సో ఏం జరిగింది అసలు అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా ఇది యాక్సిడెంట్ కింద మామూలుగా ప్రైమరీగా యాక్సిడెంట్ అని చెప్పారు. బట్ చూస్తుంటే సిచ్యువేషన్స్ చూసిన తర్వాత కాకపోవచ్చు అని కూడా అనుకున్నారు. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఉంది, ఇంకా రిపోర్ట్స్ రాలేదు కాబట్టి మనం దాన్ని హత్య యాక్సిడెంట్ అనేది నిర్ధారించలేము. సో దాన్ని అలాగే పక్కన పెట్టేస్తే, పాస్టర్ ప్రవీణ్ గారు ఆయన క్రిస్టియనా, హిందువా, ముస్లిం అనేది పక్కన పెట్టేస్తే, ఆయన 10 మందికి హెల్ప్ చేసిన మనిషి. ఆయన ఏ మతం గురించి తక్కువ చేసి మాట్లాడారో ఆయన్ని ఆ ఒక్క పాయింట్ పక్కన పెట్టేస్తే, ఆయన వల్ల 10 మంది బాగుపడ్డారు. ఆయన 10 మంది సమానంగా, 10 మంది ఎక్కువ తక్కువ ఉండకూడదు, అందరూ సరి సమానంగా ఉండాలి అనే ఫాలో అయిన మనిషి. ఇక్కడే కాదు, ఆయన కంపెనీలో కూడా అలాగే ఉంటారంట. ఒక పెద్ద ఆఫీసరా చిన్న ఆఫీసరా అనే తేడా ఉండకుండా అందరు ఈక్వల్గా ఉండాలి, అందరు ఈక్వలే అనేది పాటిస్తారట ఆయన. సో అంత వాల్యూస్ ఉన్న వ్యక్తి మరణం ఎలా జరిగింది అనేది ఖచ్చితంగా దాని మీద అయితే మనం ఖచ్చితంగా గవర్నమెంట్ సరైన ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఏం జరిగింది, నిజంగా ఒకవేళ హత్య జరిగితే దాని వెనక ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకి సరైన పనిష్మెంట్ పడేటట్టు చూడాలి. ఒకవేళ యాక్సిడెంట్ అయితే క్లియర్ కట్గా సాక్ష్యాలతో సహా ఇదిగో ఇలా జరిగింది, ఇది జరిగింది, యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని కూడా పట్టుకొని చూపించి ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ మనం ఒక మానవత్వం ఉన్న మనిషి మరణం గురించి ఇంతమంది ఆవేదన పడుతున్నారు కాబట్టి వాళ్ళ ఆవేదన అంతటికి కూడా న్యాయం చేయవలసిన అవసరం ఎంతో ఉంది గవర్నమెంట్ ముందు ఖచ్చితంగా. సో అయితే ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు ఈ మధ్యలోకి రాజకీయ దుమారం ఎందుకు వచ్చింది, పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు లాగారు అంటే, ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా మాట్లాడతారు వాళ్ళ మాటలు, కానీ నార్మల్ జనాలు కూడా వాళ్ళకున్న సిచ్యువేషన్స్ ప్రకారం, జరుగుతున్న సిచ్యువేషన్స్ ప్రకారం వాళ్ళు మాట్లాడతారు. కానీ పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్నవాళ్ళు, సమాజంలో పలుకుబడి ఉన్నవాళ్ళు అలా మాట్లాడకూడదు. సో అలా మాట్లాడొచ్చో లేదో తెలియదు, కానీ కే పాల్ గారు మాత్రం ఆ విధంగా మాట్లాడడం, ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సనాతన ధర్మం గురించి ప్రజల్ని రెచ్చగొట్టేటట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. సో ఆ మాటల వల్ల, ఆ రెచ్చగొట్టడం వల్లే ఈరోజు ప్రవీణ్ పగడాల గారికి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నోట్ చేస్తూ, ఎవరు మాట్లాడారో మీ అందరికీ బాగా తెలుసు అని చెప్పి ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని అంటున్నారు. ఇది ఈయన సమాజంలో పెద్ద మనిషి, ఈయన ఏం జరిగిందో కూడా తెలియకుండా ఇలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఇది మొత్తం విద్వేషపూరితమైన సిచ్యువేషన్స్ని రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా. సో నేను ఒక యూట్యూబ్లో ఈ వీడియో చేయడానికి 100 ఆలోచించాను. ఆఫ్టర్ నేను ఒక చిన్న ఛానల్, ఎక్కడేది తప్పగా మాట్లాడేస్తానేమోనని. అలాంటిది ఎంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మీ మాట కొన్ని లక్షల మంది వింటారు, లక్షల మందికి ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి. సో అదండి, మొత్తానికైతే పాస్టర్ ప్రవీణ్ గారి డెడ్ బాడీని అయితే సికింద్రాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ అంత్యక్రియలు జరుగుతున్నాయి. సో వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి. ఖచ్చితంగా ఆయన ఆత్మ ఎక్కడున్నా సరే శాంతి కలగాలని కోరుకుందాము. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక పాస్టరా, లేకపోతే హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అని తీసి పక్కన పెట్టేస్తే ఆయన ఒక ఇండియన్. ఆయన 10 మందికి హెల్ప్ చేసిన ఒక మానవత మనిషి, ఒక మంచిని కోరుకున్న మనిషి.
ఒక్కటే లోపం ఏంటంటే పరమతాలని తక్కువ చేసి మాట్లాడడం. అది ఎవరికైనా సరే, ఎవరైనా సరే, ఏ హిందువు అయినా సరే, ఇప్పుడు నేనైనా సరే పరమతాన్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. క్రిస్టియన్ అయినా మాట్లాడకూడదు, హిందూ అయినా మాట్లాడకూడదు, ముస్లిం అయినా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇండియాలో అందరం కలిసి ఉంటాం. సో అందరి మతాలు, ఎవరి మతాలు వాళ్ళకే గొప్ప ఉంటాయి. సో అది ఒకటి తప్పితే ఆయనలో ఇంకా ఎంచడానికంటూ ఏమీ కనిపించలేదు. సో అలాంటి మంచి మనిషికి న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో అంతా విన్న తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో అలాగే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి వీడియో 10 మందికి వెళ్ళాలి. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ గారి గురించి చాలా నేను స్టార్టింగ్లో వినేదంటే చాలా రూడ్గా మాట్లాడినట్టు కొన్ని వీడియోలు చూస్తుంటే ఏంటి ఇంత ఇలా మాట్లాడారా అని చూశాను కొన్ని వీడియోస్లో. ఇతను హిందూ మతాన్ని గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారంటే అలా ఇలా మాట్లాడతారు, ఇలా మాట్లాడతారని కొంచెం కోపాలతో మాట్లాడే వీడియోస్ కూడా చూశాను. కానీ నేను మొత్తం డీటెయిల్స్ అన్ని చూసిన తర్వాత ఆయనలో ఇంత మంచితనం ఉన్నప్పుడు ఒక్క పాయింట్ పట్టుకొని ఆయన మరణించారు. మరణం తర్వాత మనం ఇలాంటి పాయింట్స్ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ కాదు కదా. అందుకనే ఆయనలో ఉన్న మంచితనం, ఆయన చేసిన మంచి కూడా బయటకు రావాలి. సో అందుకని ఈ వీడియో షేర్ చేయమని చెప్తున్నాను తప్ప మరే ఉద్దేశం కాదు. సో టేక్ కేర్, బాయ్.